అంతేకాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి మొన్న ఒంగోలులో నిలబడి ఓటమి పాలయ్యాడు. ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు. దానికి ఎంత యాగం చేశారండి. ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసులు. సంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసును తీసుకొచ్చి పలకరించడానికి వెళ్ళేటువంటి మాజీ శాసనసభ్యుడైనటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా? ఇదేమన్నా కక్షాదింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నా. ఇలాంటి మా నాయకుల మీద ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు, అక్రమమైన కేసులు, చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులం కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం, వారిని హెరాస్ చేయటం, వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం, వారి చేత ఏ పనైనా అడ్డగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. చివరికి ఎంత దారుణం అంటే గన్మెన్లు ఉంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు, మినిస్టర్ల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు, ఎక్కడో దూరంగా పడేస్తారు. ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందే అంటే 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు. నాకు తెలియకూడతానండి, చాలా పుస్తకాలు చూసాం. ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? కక్షాదింపు కాదా ఈ రెడ్ బుక్? రెడ్ బుక్లో పేర్లు రాయటం, ఆ రెడ్ బుక్లో పేర్లందరినీ కూడా తీసుకోవటం, వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వారి మీద సివిల్ కేసులు పెట్టడం, సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావటం, పోలీస్ వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోవడం, మా పార్టీలో చేరతానంటే నీ మీద కేసు లేదు, మా పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమందిని జనసేనలోకి, కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు నా లక్ష్యం కాదు, మరి ఈయన జగన్పై చర్యలకు సిక్కి ఒప్పందం లడ్డూలాగా దొరికింది అని జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే నీకు సిగి ఒప్పందం అనేది లడ్డూలాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పు, నాకు అర్థం కాలేదు. అంటే దానిలో ఏమీ పస లేదు. ఇవాళే చెప్పాడు, నేను ఎక్కడో ఇంతకు ముందే వచ్చేటప్పుడు చూసా, ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు. ఆదానితో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు, లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు. అంటే ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. 6 మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు అని ప్రజలు గమనించారు. కేవలం పేపర్లో చూస్తే మాత్రం మీరు చూస్తుంటారు కదా, పోలవరం పరిగెడుతుందంట, ఎక్కడ పరిగెడుతుందో నాకు అర్థం కాల. అమరావతి అమెరికా అయిపోతుందంట, ఎక్కడైపోతుందో నాకు అర్థం కాల. రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తున్నారంట, ఎక్కడో నాకు అర్థం కాల. పేపర్లో చూస్తే మాత్రం అభివృద్ధి అద్భుతంగా జరిగిపోతున్నట్టుంటుంది. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇక్కడ చెబుతున్నాడండి, సూపర్ 6 అంట, సూపర్గా అయిందంట. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయింది, బ్రహ్మాండంగా సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు.
ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంత అబద్ధాల కోరు, విశ్వాసఘాతకుడు, విలువల లేని వ్యక్తి, తడిగొడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి, కక్ష సాధింపులు, అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నంగనాచి కబుర్లు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఆధారాలు ఉన్నాయో లేదో నాకు అదేదే నిన్నేదో ఏడీఆర్ అంట, ఏడీఆర్ఏగా అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేరని, అది నాకు ఒక ఆధారం. 2 ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుపుతున్నటువంటి వ్యవహారం. ఇందాక చూసా, స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట లోకేష్. మరి ఎవరి డబ్బులో నాకు అర్థం కాల, ప్రభుత్వ డబ్బులో ఎవరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చాయంట. ఇందాక పత్రికలో చూశాను నేను ఫోటో, ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి. మరి ప్రభుత్వ సొమ్ము మరి ఆయన సొమ్ము నాకు తెలియదు. నేనేది ఏంటంటే ఆధారాలు ఏమన్నా ఉంటే అవన్నీ తర్వాత చూసుకుందాం. నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను. దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడీఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోని అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం అన్నట్టుగా రాశారు. ఇది అందరూ మనం చూసాం. ధనార్జన, నేను ఒక మాట చెప్తానండి, మీరు అడిగారు కాబట్టి. అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా లేవు. మనందరికీ తెలుసుగా కాస్ట్లీ ఎలక్షన్స్. కారణం ఎవరు తెలుసా? సాక్షాత్తు ఈ అబద్ధాల కోరు, తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం. ఎక్కడా లేవు. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, ఒరిస్సాలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు కాస్ట్లీ ఎలక్షన్. కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారం నిలబెట్టుకోవడం కోసం నోట్లతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు.